అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వంటింటి చిట్కాల స్పెషలిస్ట్, ప్రముఖ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబుట్ల మధుసూదన శర్మ గారు. డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారమ్మా? నేను చాలా బాగున్నాను డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఇంతకు ముందు జనరేషన్లో ఈ థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఎక్కువ చూడలేదు, కానీ ఈ జనరేషన్లో చాలా మందికి, ఒక 10 మందిని చూసుకుంటే 9 మందికి థైరాయిడ్ ఉంటుంది ఖచ్చితంగా. చాలా మంది డాక్టర్లు చెప్తుంది ఏంటి అని అంటే, ఈ స్ట్రెస్ వల్ల కూడా థైరాయిడ్ ప్రాబ్లం బాగా వస్తుంది అని చెప్తున్నారు. అసలు ఇంతకుముందు ఈ స్ట్రెస్ అనేది, యాంగ్జైటీ అనేది ఏదీ లేదు, ఈ థైరాయిడ్ ప్రాబ్లం కూడా లేదు. కానీ ఈ జనరేషన్లో మేబీ లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, స్ట్రెస్ అనేది చాలా మంది బ్యాలెన్స్ చేయలేని ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. కానీ నిజంగానే ఈ స్ట్రెస్ వల్ల థైరాయిడ్ వస్తుందా? అసలు థైరాయిడ్ రావడానికి రీజన్స్ ఏంటి, అండ్ తగ్గడానికి మన మంచి రెమెడీ చెప్పండి డాక్టర్ గారు. స్ట్రెస్ వల్ల థైరాయిడ్ సమస్యలు వస్తాయని చెప్పేసి దానికి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయమ్మా, చాలా ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే థైరాయిడ్ సమస్య ఒకానొకప్పుడు ఐడిన్ లోపం వల్ల కలుగుతుందని చెప్పేసి అభిప్రాయం ఉండేది. దానికి సంబంధించి అయోడైజ్డ్ సాల్ట్ కూడా మార్కెట్లోకి రావడం జరిగింది. ఇంచుమించు ప్రతి ఒక్కరము, ప్రతి ఇంట్లో అందరము అయోడైజ్డ్ సాల్ట్ వాడుతున్నాం. కానీ థైరాయిడ్ సమస్యలు కొత్త వస్తున్నాయి, ఉన్నటువంటి సమస్యలు తగ్గడం లేదు. దీన్ని బట్టేసేసి వైద్య ప్రపంచం కూడా మరొక కోణంలో ఆలోచన చేసేసి కేవలము అయోడైజ్డ్ సాల్ట్తో మనం ఆహార పదార్థాలను మార్చుకోవడం వల్లనే థైరాయిడ్ సమస్య నుంచి బయటపడడం కష్టంగా ఉంది, దీనికి ఇతర కారణాలు ఉన్నాయని చెప్పేసి ఒకదానికోటి కారణాలను అన్వేషణలో భాగంగా ఈ యొక్క స్ట్రెస్ అనేది కూడా బయటపడింది. మీరు అన్నట్లు అవన్నీ ఒక కోణంలో అయితే, స్ట్రెస్ వల్ల వచ్చేటువంటి కేసులు ఈ మధ్య ఎక్కువైపోయాయి. థైరాయిడ్ సమస్యలు, స్ట్రెస్, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో ఈ కేసులు రావడం కూడా ఎక్కువైంది. యాక్చువల్గా ఈ థైరోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ అని చెప్పేసి ఒకటి మన బ్రెయిన్లో హైపోథలామస్ అనేటువంటి ప్రాంతంలో ఉత్పత్తి అవుతుంటుంది అనమాట. ఈ యొక్క థైరోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ బాగా ఉత్పత్తి అయినప్పుడే ఆ యొక్క ప్రభావం చేతనే ఆ హార్మోనే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేటువంటి మరొక హార్మోన్ని పిట్యూటరీ గ్రంథి నుంచి ఉత్పత్తి చేయడానికి సహకరిస్తుంది. ఎప్పుడైతే స్ట్రెస్ ఉందో అప్పుడు ఈ థైరోట్రోపిక్ రిలీజింగ్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోయేసరికి బ్రెయిన్లో మరి TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ సరిగా ఉత్పత్తి కాదు. ఎప్పుడైతే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ సరిగా ఉత్పత్తి కాదో దానివల్ల ఈ యొక్క థైరాక్సిన్ ఇలాంటి థైరాయిడ్ సంబంధించిన హార్మోన్స్ ఉత్పత్తి కావు, దీనివల్ల థైరాయిడ్ సమస్య వస్తుంది. లేదంటే హెచ్చుతగ్గులు కూడా ఉత్పత్తి అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఇది జనరల్ గా ఈ స్ట్రెస్ వల్ల థైరాయిడ్ సమస్యలు వచ్చేదానికి కారణం అనమాట. కాబట్టి సైంటిఫిక్ రీజన్ అయితే ఉంది. ఇక్కడ కూడా హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ అని చెప్పేసి సర్వసాధారణంగా 2 రకాల థైరాయిడ్స్ మనం నిత్య జీవితంలో చూస్తుంటాం. ఇందులో కూడా హైపోథైరాయిడ్ సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ, హైపర్ థైరాయిడ్ వాళ్ళు తక్కువ ఉంటే, అంటే ఉదాహరణకు 100 మంది థైరాయిడ్ పేషెంట్స్లో ఒక 10 మంది 15 మంది ఏదైనా హైపర్ థైరాయిడ్ వాళ్ళు ఉన్నట్లయితే దాదాపు 80 మంది 85 మంది వరకు కూడా 85 మంది వరకు కూడా హైపర్ థైరాయిడ్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారనమాట. కాబట్టి ఈ హైపర్ థైరాయిడ్ కానివ్వండి, హైపోథైరాయిడ్ కానివ్వండి, ఇప్పుడు ఇంగ్లీష్ వైద్య విధానంలో అయితే సపరేట్ ఔషధాలు వైద్యులు సూచిస్తుంటారు. కానీ ఆయుర్వేద వైద్య విధానం యొక్క ప్రత్యేకత ఏంటంటే, అది ఎలాంటి థైరాయిడ్ సమస్య అయినప్పటికీ థైరాయిడ్ గ్రంథి యొక్క పనితనాన్ని సమర్థవంతంగా నిర్వహించేట్టు చేసి, థైరాయిడ్ గ్రంథిని ఆరోగ్యవంతంగా ఉంచేసి, థైరాయిడ్ గ్రంథికి సంబంధించినటువంటి ఎటువంటి అనారోగ్య పరిస్థితులు రాకుండా చేసేటువంటి పరిస్థితి ఆయుర్వేద ఔషధాలు కలుగజేస్తాయి అన్నమాట. అందుకే సమస్య ఏదైనప్పటికీ ఆధునిక వైద్యంలో వేరే ట్రీట్మెంట్స్ ఉంటాయి, కానీ ఏ రకమైన థైరాయిడ్కైనా ఆయుర్వేదంలో ఒకటే ఔషధం. ఏంటి డాక్టర్ రెమెడీ? చాలా మంచి ప్రశ్న అడిగారు. సో మీరు అడిగిన దానికి సంబంధించి చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ సమస్య ఒక పటాన్ని తగ్గడం లేదు, దీనికి స్ట్రెస్ రిలేటెడ్ కారణం అని చెప్పేసి కూడా మనం ఇప్పుడే చెప్పుకున్నాం. స్ట్రెస్ తగ్గాలంటే అశ్వగంధ చూర్ణం చాలా బాగా పనిచేస్తుంది. అశ్వగంధ పేరు లేని వ్యాధికి పెన్నేరు మందు అని చెప్పేసి చెప్తుంటారు అనమాట. సో స్ట్రెస్ రిలీవింగ్ కెపాసిటీ దీనికి చాలా ఎక్కువగా ఉంది. సో దీంట్లో ఉన్నటువంటి సోమ్నిఫెరిన్, విథనాలాయిడ్స్ ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఈ స్ట్రెస్ ను బాగా తగ్గిస్తాయి. ఎప్పుడైతే స్ట్రెస్ తగ్గుతుందో స్ట్రెస్ ప్రభావం చేసినటువంటి థైరాయిడ్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. అంతేకాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింపజేసేటువంటి గుణాలు ఈ యొక్క అశ్వగంధాలు ఉన్నాయి. అదేవిధంగా థైరాయిడ్ గ్రంథి పనితనాన్ని సమర్థవంతంగా నిర్వహించేటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన గుణాలు ఇందులో ఉన్నాయి. ఆ థైరాయిడ్ గ్రంథి ఇన్ఫ్లమేషన్ గురి కాకుండా ప్రొటెక్ట్ చేసేటువంటి వివిధ రకాలైన రసాయన గుణాలు అశ్వగంధాలు ఉన్నాయి. కాబట్టి అశ్వగంధ చూర్ణాన్ని ఒక 100 గ్రాములు తీసుకోవాలి. 100 గ్రాముల అశ్వగంధ చూర్ణంలో ఒక 25 గ్రాములు త్రికట చూర్ణం కలపాలి.
100 గ్రాముల అశ్వగంధ చూర్ణంలో 25 గ్రాముల త్రికట చూర్ణం కలపాలి. ఈ త్రికట చూర్ణం కూడా థైరాయిడ్ గ్రంథిని సమర్థవంతంగా తన పని తను నిర్వర్తించేటట్టు చేసేసి థైరాయిడ్ గ్రంథి వల్ల భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు రాకుండా ఉండేందుకు, అదేవిధంగా ఈ థైరాయిడ్ గ్రంథి వల్ల వచ్చేటువంటి ఈ యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో, అంటే హైపోథైరాయిడ్ వల్ల వచ్చేటువంటి లక్షణాలు కానివ్వండి, హైపర్ థైరాయిడ్ వల్ల వచ్చేటువంటి లక్షణాలు కానివ్వండి, ఆ లక్షణాలను తగ్గించేందుకు కూడా ఇది ఈ త్రికట చూర్ణంలో ఉన్నటువంటి పదార్థాలు ఉపయోగపడతాయి. త్రికట చూర్ణం అంటే పిప్పళ్ళు, మిరియాలు, శొంఠి, ఈ 3 పదార్థాలు కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఈ యొక్క అశ్వగంధ చూర్ణము, త్రికట చూర్ణము నేను చెప్పినటువంటి రేషియోలో కలుపుకొని రోజు ఉదయం ఒక్కసారి, సాయంత్రం ఒక్కసారి పావు టీ స్పూన్ పొడిని తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా తేనెతో కలిపి వాడుకోవచ్చు. తేనె వాడకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే 50 ml గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీటిలో కలిపేసి తీసుకున్నా సరిపోతుంది. లేకపోతే కాస్త పాలలో కలిపి కూడా తీసుకోవచ్చు. ఎవరికి ఎలా వీలైతే అలాగా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మరి ఈ యొక్క థైరాయిడ్ పరిస్థితి చక్కదిద్దబడి క్రమక్రమంగా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడవలసినటువంటి అవసరం రాకుండా ఉండేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఆహార విధి విధానాలు పాటిస్తూ చక్కటి జీవన శైలిని అవలంబిస్తూ మానసిక ఒత్తిడిని కూడా మరి ఔషధాల ద్వారా కానీ ఆహారం ద్వారా కానీ తగ్గించుకోవడము, దీంతో పాటు ప్రశాంతతను అలవర్చుకోవడము, ధ్యానము, యోగా, ప్రాణాయామం ఇలాంటి ప్రక్రియలు పాటించడం, ఇలాంటి చేయడం వల్ల థైరాయిడ్ సమస్యలు తగ్గిపోవడమే కాకుండా దానివల్ల ఎలాంటి ఇబ్బందులు కూడా భవిష్యత్తులో రాకుండా ఉండేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. మంచి ఎఫెక్టివ్ రెమెడీ చెప్పారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.